తూర్పు చాళుక్య వంశంలో నెక్స్ట్ కింగ్ వచ్చేసి గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు. సో గుణగ విజయాదిత్యుడు ఈయన ఏమంటారంటే మూడవ విజయాదిత్యుడు కూడా పిలుస్తారు. మూడవ విజయాదిత్యుడు. మూడవ విజయాదిత్యుడు. సో ఇతన్ని ఏమంటారంటే మూడవ విజయాదిత్యుడిని కూడా పిలుస్తారు. అంటే ఇతని పేరే మూడవ విజయాదిత్యుడు. కానీ ఇతను మ్యాథమెటిక్స్ అన్నమాట. గణిత శాస్త్రం ఉంది కదా, గణిత శాస్త్రంలో చాలా ప్రావీణ్యుడు. సో అందువల్ల ఇతను ఏమంటారంటే గుణగ విజయాదిత్యుడు అని చెప్పేసి పిలుస్తారు. గుణగ విజయాదిత్యుడు అని చెప్పేసి పేరు పిలుస్తారనమాట. ఇతను చూడండి, గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది డైనస్టీ, 43 years. ఇతను గొప్ప పాలకుడు. తూర్పు చాళుక్య వంశంలోనే, మొత్తం తూర్పు చాళుక్య వంశంలోనే గొప్ప పాలకుడు. అంటే మొత్తం తూర్పు చాళుక్య వంశంలోనే గొప్ప పాలకుడు ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. అందుకే ఈయన మొత్తం 43 సంవత్సరాలు 43 years పరిపాలన చేస్తాడు. తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు 43 సంవత్సరాలు. మొత్తం తూర్పు చాళుక్య వంశంలోనే అత్యంత గొప్ప రాజు అనమాట, గొప్ప పాలకుడు. రోముడు విత్ ది చాళుక్య ఫ్లాగ్ ఫ్రమ్ ది గంగా టు కావేరి. ఇతను గంగా నది దగ్గర నుంచి, సో గంగా నది దగ్గర నుంచి కావేరీ నది వరకు, సో కావేరీ నది వరకు చాళుక్యుల జెండా పట్టుకొని తిరుగుతాడు. అంటే అంత వీరుడు అనమాట. అతను ఎవరు ఎదిరించలేకపోతారు, అంత గొప్ప రాజు. అంటే వేరే రాజ్యంలో ఇంకో జెండా పట్టుకుంటే ఒప్పుకోరు కదా. ఇప్పుడు మన భారతదేశం ఉంది, మన భారతదేశంలో పాకిస్తానీ జెండాలు పట్టుకొని తిరిగితే అది మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసినట్టే. సో అది రాజద్రోహం కింద అవుతుంది. అయినప్పటికీ ఇతను ఈ చాళుక్యుల యొక్క జెండా పట్టుకొని గంగా నది నుంచి కావేరీ నది వరకు రోమింగ్ తిరిగాడు అనమాట. అంత శక్తివంతమైన రాజు గుణగ విజయాదిత్యుడు. తర్వాత ఇతను చాలా ఆలయాలు నిర్మించాడు. సో ఆలయ నిర్మాణాలు, ఇతని కాలంలో జరిగినటువంటి ఆలయ నిర్మాణాలు. సో ఆలయ నిర్మాణాలు ప్రధానంగా చూస్తే, ఒకటి బిరుదాంక పోలు అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి బిక్కవోలు అనమాట. బిక్కవోలు అనే ప్రాంతాన్ని అప్పట్లో బిరుదాంక పోలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కాబట్టి ఎక్కడెక్కడ నిర్మించారంట? బిరుదాంక ప్రోలు అంటే ప్రెజెంట్ డే ఉన్నటువంటి బిక్కవోలు. ఇప్పటి బిక్కవోలే అప్పుడు బిరుదాంక ప్రోలు. నెక్స్ట్ గోలింగేశ్వర. సో గోలింగేశ్వర ఆలయం. నెక్స్ట్ చంద్రశేఖర ఆలయం. ఇవన్నీ కూడా గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు. నెక్స్ట్ రాజరాజ ఆలయం. ఇవన్నీ కూడా ఈయన నిర్మించాడు. ఎవరు? గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు ఇవన్నీ ఆలయాలు. అయితే ఈ ఆలయాలన్నీ కూడా శిథిల వ్యవస్థలో వెళ్ళిపోయాయి, పాడుపడిపోయాయి. కానీ ఒక్క ఆలయం మాత్రం ఇప్పటికి ఉందన్నమాట. స్టిల్ టుడే ఇప్పటికి కూడా ఈ గోలింగేశ్వర ఆలయం ఉంటుంది. మీరు గోదావరి జిల్లాలో వెళ్తే ఈ గోలింగేశ్వర ఆలయాన్ని చూడొచ్చు అనమాట. రాజమండ్రి ఆ పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది. ఇప్పటికి కూడా ఆలయం ఉందన్నమాట. అంటే తూర్పు చాళుక్యులు నిర్మించినటువంటి ఆలయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. అవన్నీ కూడా శిథిలావస్థయి, పాడుపడిపోయాయి అనమాట, నేలమట్టం అయిపోయాయి అన్నీ. కానీ గోలింగేశ్వర ఆలయం ఇంకా ఉంది. గోలింగేశ్వర ఆలయం అనేది ఇంకా ఉందన్నమాట. ఇవి కూడా చూసుకోండి. కాబట్టి ఇటువంటి ఆలయాలని బిక్కవోలు, గోలింగేశ్వర ఆలయము, చంద్రశేఖర ఆలయము, రాజరాజ ఆలయం, ఇవన్నీ కూడా ఎవరు నిర్మించారంటే గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు. తర్వాత ఈయన మ్యాథమెటిషియన్ అనమాట, గణితవేత్త. సో గణితంలో చాలా ప్రావీణ్యుడు, గణిత శాస్త్రంలో చాలా ప్రావీణ్యుడు. అందుకే ఇతని పేరు ముందు గుణగ అనేది యాడ్ అవుతుంది. సో గుణగ అంటే ఏంటంటే గణితంలో ప్రావీణ్యం కలవాడు. గణిత శాస్త్రంలో ప్రావీణ్యం కలవాడిని ఏమని పిలుస్తారంటే గుణగ అంటారు. అతను 4వ విజయాదిత్యుడు. కానీ ఈ గుణగ అనేది ఆడే ఉండి గుణగ విజయాదిత్యుడు అయ్యాడు అనమాట. సో అర్థమైంది కదా, గుణగ అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి. ఇతను గణితంలో ప్రావీణ్యుడు. సో ఇతని కాలంలో చాలా ఇన్స్క్రిప్షన్స్ చేశారనమాట. శాస్త్రాలు చాలా ఇష్యూ చేశాడు ఈయన, శాస్త్రాలు జారీ చేశాడు. ఇందులో ప్రధానంగా చూస్తే ఒకటి మచిలీపట్నం శాసనం, అద్దంకి శాసనం, సాతలూరు శాసనం, గుంటూరు శాసనం. ఏమేంటివంట? ఒకటి మచిలీపట్నం శాసనం, ఇప్పుడు ఉన్నటువంటి మచిలీపట్నం శాసనం. నెక్స్ట్ అద్దంకి శాసనం, అద్దంకిలో ఉన్నటువంటి శాసనం. నెక్స్ట్ సాతలూరు శాసనము. నెక్స్ట్ గుంటూరు శాసనము. సో ఈ ప్రాంతాల్లో ఈయన శాసనాలు జారీ చేశాడు. శాసనాలు అయితే వేయించాడు అనమాట. ఎవరు? గుణగ విజయాదిత్యుడు మొత్తం తూర్పు చాళుక్య వంశంలోనే అత్యంత శక్తివంతమైన రాజు. తర్వాత అటాక్డ్ది బోయకొట్టంస్. సో మళ్ళీ ఈయన బోయకొట్టములు ఎక్కడున్నాయి? నెల్లూరులో ఉంటాయి. నెల్లూరులో ఉన్నటువంటి బోయకొట్టముల మీద మళ్ళీ అటాక్ చేస్తాడు.
సో మళ్ళీ అటాక్ చేసి ఈ ప్రాంతాల మొత్తాన్ని కూడా మళ్ళీ తూర్పు చాళుక్య వంశంలో కలుపుతాడు. అయితే బోయకొట్టంలో ఒకప్పుడు పల్లవుల కాలంలో ఉంటాయి, పల్లవుల సామ్రాజ్యంలో ఉంటాయన్నమాట. వాటిని ఓడించి తీసుకుంటాడు. అయితే ఇతనికి చాలా విజయాలు అందించినటువంటి సేనానులు. ఒక రాజు చాలా విజయాలు వచ్చాయంటే ఖచ్చితంగా అందులో సైన్యాధిపతుల యొక్క కీలక పాత్ర ఉంటుంది. సేనాధిపతులు వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు పాండురంగ, వినయుడి శర్మ, అలానే కడియరాజు, రాజాదిత్య, వీళ్ళందరూ కూడా ఏంటంటే సేనాధిపతులు అన్నమాట. ఎవరి యొక్క సేనాధిపతులు? గుణగ విజయాదిత్యుడి యొక్క సేనాధిపతులు. కాబట్టి ఎవరెవరు ఉన్నారంటే ఒకటి పాండురంగ, నెక్స్ట్ వచ్చేసి వినయుడి శర్మ, తర్వాత వచ్చేసి కడియరాజు. సో కడియరాజు, రాజాదిత్య. సో చివరిగా వచ్చేసి రాజాదిత్యుడు. వీళ్ళంతా ఎవరంటే కమాండర్స్ అనమాట. గుణగ విజయాదిత్యుడి యొక్క సేనానులు. వీళ్ళు వాళ్ళ యొక్క పాత్ర, వాళ్ళ యొక్క ఆ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇక్కడ ఈ బోయకొట్టంల దగ్గర, సో బోయకొట్టాలని గెలిచిచ్చేది ఎవరంటే పాండురంగ. అతని యొక్క సేన అయినటువంటి పాండురంగడు ఈ బోయకొట్టల మీద దండయాత్ర చేసి ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతంలో ఉంటాయి, వాటిని తూర్పు చాళుక్య వంశ రాజ్యంలో కలుపుతారు. కాబట్టి ఈయన యొక్క విజయాలలో కీలక పాత్ర పోషించినటువంటి సేనానులు వీళ్ళంతా కూడా పాండురంగ, వినయుడి శర్మ, కడియరాజు, రాజాదిత్య. అయితే వీళ్ళు నెల్లూరు వరకు వెళ్ళి ఆ బోయకొట్టలు మొత్తాన్ని ఆక్రమించుకున్న తర్వాత కందుకూరు అనే పట్టణాన్ని వీళ్ళు బాగా డెవలప్ చేస్తారు. సో కందుకూరు మనకి ప్రకాశం జిల్లాలో ఉంది కదా, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంటుంది కందుకూరు. ఒకప్పుడు ప్రకాశము, ఇప్పుడు విడిపోయిన తర్వాత కందుకూరు, నెల్లూరు అనమాట. ఈ కందుకూరు ప్రాంతాన్ని చాలా పెద్దగా డెవలప్ చేస్తాడు గుణగ విజయాదిత్యుడు. ఎంతగా అంటే కందుకూరు ప్రాంతాన్ని విజయవాడ కంటే ధీటుగా అప్పట్లో తూర్పు చాళుక్య ఆ సామ్రాజ్యంలో గుణగ విజయాదిత్యుడు పరిపాలిస్తున్న క్రమంలో విజయవాడ కంటే కూడా కందుకూరు అనేది చాలా పెద్ద నగరం అనమాట, పెద్ద పట్టణంగా ఉండేది. విజయవాడకు ధీటుగా ఈ కందుకూరు పట్టణాన్ని ఆయన అభివృద్ధి చేశారు. ఎవరు? ఈ గుణగ విజయాదిత్యుడు. అంటే ఆల్మోస్ట్ ఆయన కందుకూరు నుంచి పరిపాలించాడని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. కందుకూరుని రాజధాని చేసుకుని పరిపాలించారని కూడా చెప్తూ ఉంటారు. అంత పెద్ద మొత్తంలో కందుకూరు పట్టణాన్ని ఆయన డెవలప్ చేశారు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. ఓకేనా? ఇంకా చూడండి, బిల్ట్ ది పాండురంగ మహేశ్వర టెంపుల్ ఇన్ పులికాటు. సో నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పాండురంగ మహేశ్వర ఆలయం. సో ఈ పాండురంగ మహేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే గుణగ విజయాదిత్యుడి యొక్క సేన అయినటువంటి పాండురంగడు. పులికాటు, సో నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పులికాటు దగ్గర ఈ ఆలయం ఉంటుంది. దీన్ని ఎవరు నిర్మించారంటే పాండురంగడు. అతని యొక్క సేనాని నెల్లూరు మీద దండయాత్ర చేశారు కదా పాండురంగడు, గుణగ విజయాదిత్యుడి యొక్క సేనాధిపతి అనమాట. అతను ఈ ఆలయాన్ని పులికాట్ లేక్ దగ్గర పాండురంగ మహేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అలానే ఇష్యుడు అద్దంకి ఇన్స్క్రిప్షన్. సో అద్దంకి ఇన్స్క్రిప్షన్ కూడా ఎవరు తీసుకొచ్చారంటే పాండురంగడే అనమాట. సో పాండురంగడే అద్దంకి శాస్త్రాన్ని కూడా 748 Cలో వేయించాడు. అయితే ఇది అద్దంకి శాస్త్రం అనేది ఎవరు వేయించారు? గుణగ విజయాదిత్యుడి యొక్క సేనాని అయినటువంటి పాండురంగడు. అయితే ఇది మన తెలుగు భాషలోనే మొట్టమొదటి పద్య శాసనం. ఏది? అద్దంకి శాస్త్రం అనేది మొదటి తెలుగు పద్య శాసనం. మన తెలుగు భాషలోనే మొట్టమొదటి పద్య శాస్త్రం అనమాట. మొట్టమొదటి తెలుగు పద్య శాస్త్రం ఏంటంటే అద్దంకి శాస్త్రం. అద్దంకి శాస్త్రాన్ని ఎవరు ఇష్యూ చేశారంటే గుణగ విజయాదిత్యుడి యొక్క సేనాని అయినటువంటి పాండురంగడు. ఓకేనా? అంటే అతను నెల్లూరు మీద దండయాత్ర చేసినప్పుడు ఈ పాండురంగ మహేశ్వర ఆలయము ఈ యొక్క శాస్త్రాన్ని ఇష్యూ చేస్తాడు. అలానే డిఫీటెడ్ ది రాష్ట్రకూటాస్ అంటూ వేములవాడ చాళుక్యాసు అనాక్జ్డ్ బస్తర్ రీజియన్. ఈ గుణగ విజయాదిత్యుడు ఒకటి రాష్ట్రకూటులు ఓడించాడు. అలానే రాష్ట్రకూటులతో స్నేహబంధాలు ఉన్నటువంటి వేములవాడ చాళుక్యులు. సో వేములవాడ చాళుక్యులు ఇద్దరిని ఓడించి బస్తర్ ప్రాంతం అనమాట, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంది కదా బస్తర్ ప్రాంతం, ఈ బస్తర్ ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకుంటాడు. ఎవరు? గుణగ విజయాదిత్యుడు. సో అర్థమైందా? గుణగ విజయాదిత్యుడు అంత గొప్ప రాజు అనమాట, అంత గొప్ప రాజు ఆయన. కాబట్టి ఆయన తూర్పు చాళుక్యుల వంశంలోనే గొప్ప రాజు అయ్యాడు, గొప్ప పాలకుడు అయ్యాడు. అర్థమైందా? ఇలా రాష్ట్రకూటులని, ఒకవైపు రాష్ట్రకూటులని, మరోవైపు వేములవాడ చాళుక్యులని ఇద్దరిని ఓడించి
వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి బస్తర్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు. తర్వాత ఇతనికి టైటిల్స్ వచ్చేసి త్రిపుర మార్త మహేశ్వర బిరుదు, గుణగ విజయాదిత్యుడి యొక్క ప్రధానమైన బిరుదు. చాలా ఉంటాయి, ఇందులో ప్రధానమైన బిరుదు త్రిపుర మార్త్య మహేశ్వర. సో ఎవరి యొక్క బిరుదు? త్రిపుర మార్త్య మహేశ్వర అనే బిరుదు ఎవరిదంటే గుణగ విజయాదిత్యుడిది. ప్రధానమైన బిరుదు ఇది. ఆయన యొక్క ప్రధానమైన బిరుదు త్రిపుర మార్త్య మహేశ్వర. ఇవి కాకుండా మళ్ళీ చాలా బిరుదులు ఉంటాయి. అన్నమాట. ఇవేంటంటే పరాచక్రరామ, అలానే వీరమకర ధ్వజ, నెక్స్ట్ భువన కందర్ప, నెక్స్ట్ వచ్చేసి మనూజ ప్రకాశ, నెక్స్ట్ రణరంగ శూద్రక, నెక్స్ట్ గుణకేశలత, అలానే పృథ్వీ వల్లభ. ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులు అనమాట. ఎవరివి? గుణగ విజయాదిత్యుడి యొక్క బిరుదులు. సో మిగతా బిరుదులు ఏమున్నాయంటే చూడండి, నీట్గా అడుగుతారు. నెక్స్ట్ పరాచక్రరామ, పరాచక్రరామ ఒకటి. తర్వాత వీరమకర ధ్వజ, సో వీరమకర ధ్వజ. తర్వాత బిరుదు ఏంటంట భువన కందర్ప, భువన కందర్ప, మనుజ ప్రకాశ. ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. మనుజ ప్రకాశ ఇంతమంది అడుగున్నారు. మనుజ ప్రకాశ అని ఎవరి బిరుదు అంటే గుణగ విజయాదిత్యుడి. నెక్స్ట్ వచ్చేసి రణరంగ శూద్రక. సో రణరంగ శూద్రక. నెక్స్ట్ వచ్చేసి గుణకే సల్లట. సో చివరిగా వచ్చేసి ఏం బిరుదు ఉంది? పృథ్వీ వల్లభ. ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులు అనమాట. గుణగ విజయాదిత్యుడి యొక్క బిరుదులు ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులు అనమాట. సో ఏంటి? ఫస్ట్ ప్రధానమైన బిరుదు త్రిపుర మర్త్య మహేశ్వర ప్రధానమైన బిరుదు. మిగతా బిరుదులు పరాక్రమ చక్ర, పరాచక్రరామ, నెక్స్ట్ వచ్చేసి వీరమకర ధ్వజ, భువన కందర్ప, మనుజ ప్రకాశ, రణరంగ శూద్రక, గుణకేశల్లట, పృథ్వీ వల్లభ. ఇవి తర్వాత బిరుదులు అనమాట. ఎవరివి? గుణగ విజయాదిత్యుడివి. అంటే ఈయన చుట్టుపక్కల పొరుగు రాజ్యాలన్నింటినీ కూడా ఓడించి వాళ్ళ ప్రాంతాన్ని కూడా జయించాడు. అర్థమైందా? ఇతని దగ్గర పవర్ఫుల్ సేనలు ఉన్నారు. పాండురంగ, రాజాదిత్య, ఇటువంటి పవర్ఫుల్ సైన్యాధిపతులు కూడా ఉన్నారు. ఓకేనా? ఇలా ఈయన తూర్పు చాళుక్య సామ్రాజ్య విస్తరణే కాకుండా ఆ కాలంలో చాలా శక్తివంతమైన రాజుగా కూడా ఉంటాడు మన ఆంధ్ర చరిత్రలో. అర్థమైందా? ఇలా